తీసుకొచ్చినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్. సుక్కు నువ్వు లేకుంటే నేను ఎక్కువ మాట్లాడలేను. మన గొడవలు, మన ప్రేమలు, మన విజయాలు అన్నీ మాట్లాడుకోవాలి. సుక్కు మాస్టర్, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ బన్నీ. ఈరోజు ఈ 20 years ఈ సెలబ్రేషన్ అండ్ ఈ రీయూనియన్ జరగటానికి నా ఆలోచనని బన్నీకి సుక్కుకి చెప్పినప్పుడు బన్నీ లాస్ట్ వీక్ సార్ మీరు ప్లాన్ చేయండి అందరం కలిసి సెలబ్రేట్ చేద్దామని ఇక్కడికి టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవి అందరి ఇక్కడ ఆర్యాలో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అందరి కళ్ళల్లో ఆఫ్టర్ 20 years కూడా ఒక ఆనందంగా అనిపిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే బన్నీ నేను సుక్కు కలిసినప్పుడు చాలాసార్లు మాట్లాడుకునే విషయం అంటే ఈరోజు ఈ ఈవెంట్లో అందరూ సక్సెస్ఫుల్గా టాప్ పొజిషన్లో ఉన్న బన్నీ, సుక్కు, నేను, దేవి, రత్నవేల్ గారు, శంకర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్బరాజు అందరూ అంటే ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దిస్ అ స్పెషల్ ఫిలిం. ఆఫ్టర్ 20 years అందరము సక్సెస్ఫుల్గా ఇలా ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ మూమెంట్. సో ఇంత గ్రేట్ మూమెంట్కి కారణమైన సుకుమార్, నీ గురించి చాలా రాసుకున్నాను మాట్లాడాలని తెలుసా. ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఆర్యాని మొత్తం నువ్వు కలిసినప్పటి నుంచి రివ్యూ చేసుకుంటూ ఎన్ని రాసుకున్నాను. ఈ టైం నిజంగా అంటే హైదరాబాద్లో ఇంత సమ్మర్లో ఇలాంటి వర్షం పడి మన సక్సెస్ సెలబ్రేషన్ వానదేవుడు కూడా చేసినట్టు అనిపించింది నాకు. అంటే ఇందాక అడిగాను ఇంతకుముందు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఇలాంటిది ఈవెంట్ జరిగిందంటే ఎక్కడ జరగలేదు సార్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ స్పెషల్ ఫర్ ఆర్యా. ఆ రోజు టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఆ టైటిల్ గురించి ఎంత ఫైట్, సుక్కుతో ఎన్ని ఫైట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. సో మెమొరీస్ అయితే గుర్తు చేసుకోవాలి. నచికేత అంటే బాబు నచికేత. సో కథ చెప్పేటప్పుడు అందరికీ నచికేత అని చెప్పేవాడు. దిల్ జరిగేటప్పుడు ఆర్యతో సుకుమార్ దిల్ సినిమాకి రైటర్గా రావడం, సుక్కుతో పాటు వేమ, వాసు వీళ్ళందరూ టీమ్గా నాతో ఒక జర్నీ స్టార్ట్ అవ్వడం. జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు దిల్ షూటింగ్ జరిగేటప్పుడు ఒక మాంటేజ్ చెప్పాడు. ఇందాక మాస్టర్ చెప్పాడు కదా, పైకి వెళ్ళి అమ్మాయి స్నానం పైన డ్యాన్స్ చేస్తుంటే ఆ వాటర్ వచ్చి కింద ఒక కుర్రాడు పైన పడుతుంటే నన్ను చెప్పని మళ్ళీ సరే చెప్పలా నువ్వు చెప్పి అంటే పైన ఒక అమ్మాయి పైన వర్షం పడుతుంటుంది, ఒక దాబా పైన, ఇప్పుడు దాబాలు ఉంటాయి కదా, దాబా పైన వర్షం పడుతుంటే వర్షం డాన్స్ అంటే ఊరికే ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడన్నీ కొంచెం హైపోతికల్ ఉండేవి కదా మూమెంట్స్ అన్నీ. అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటుంది, చేస్తుంటే వాటర్ అంతా వచ్చి ఒక పైప్ పైన డాబాలో వాటర్ అంతా ఒక పైప్ కింద పడుతుంటుంది కదా, ఆ పైప్ కింద వాటర్ని ఫీల్ అవుతూ హీరో ఉంటాడు అనమాట. ఇది చెప్పిన మాంటేజ్. ఈ మాంటేజ్ చెప్పిన వెంటనే ఆయన నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు నా బ్యానర్ అన్నారు. అంటే అంత ఫస్ట్ సినిమా నాకు దిల్ జరుగుతుంది, ఇంకా అది రిలీజ్ కావాలి, అసలు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు. బట్ ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆ మాంటేజ్ భలే ఉంది సుక్కు, అసలు మామూలుగా లేదు అని. ఒక జర్నీ అంటే నాకు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో వీళ్ళందరితో ప్రొడ్యూసరు అసిస్టెంట్ డైరెక్టర్ రిలేషన్ కంటే ఒక్కొక్క క్లోజ్ అసోసియేట్ అయ్యేది మా అందరికీ. అలా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత సుకుమార్ అన్నపూర్ణ 7 Acresలో దిల్ సాంగ్ జరుగుతుంది సార్ నేను కథ చెప్పాలి అన్నాడు. అంటే కొంచెం మాయ చేశాను యాక్చువల్గా. మధ్యాహ్నం అసిస్టెంట్లో నిద్రపోయేవారు, ఈయన డోర్ ఓపెన్ చేస్తే నేను మెలుగు ఉండేవాడిని కావాలని. సో పక్కన నా సిన్సియారిటీ గుర్తించాలి అని. అప్పుడు నిద్ర పట్టేది కాదనుకోండి. అంటే అలా ఆఫీస్కి వెళ్ళాక ఈ కథ వినడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అసలు వినగానే ఇందాక దేవి చెప్పినట్టు ఒక మ్యాజిక్ ఏంటి 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 అని అలా జర్నీ స్టార్ట్ అయ్యి కథని జర్నీ చేస్తూ దిల్ కంప్లీట్ చేశాం. దిల్ కంప్లీట్ అయిన తర్వాత దిల్ రిలీజ్ రోజు ముందు చెప్పా, దిల్ హిట్ అయిందనుకో నేను ప్రొడ్యూసర్గా నిలబడతా, అప్పుడు నీకు అవకాశం ఇస్తా. సో మార్నింగ్ షో అయ్యి సంధ్యా థియేటర్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఊరి నుంచి ఫోన్ చేశాడు సుక్కు, సార్ ఏంటి అని. సూపర్ హిట్, ఇప్పుడు నువ్వు బస్ ఎక్కి రావచ్చు. అంటే
మాకు అలాంటి కాన్వర్సేషన్ చాలా వచ్చేసాడు. ఇక అక్కడి నుంచి జర్నీలో రవితేజకి కథ చెప్పాం. రవి బాగుంది సార్ అంటే ఊరికి ఆప్ చేస్తున్నా, గుర్తుంచుకోండి ఏం చెప్పబోతున్నారు, గుర్తుంటుంది కదా. ఓకే, అంటే నేను ఎంత సిన్సియర్ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా చేస్తానని చెప్పారు కానీ చేస్తారు అనుకోరా, నేను ఊరికే ప్రామిస్ చేస్తారనుకుని, కానీ సినిమా హిట్ అయింది. వెంటనే ఫోన్ చేసి నువ్వు రా సినిమా చేద్దు కానీ 2:00 మా థియేటర్కి వెళ్ళి ఇలా బయటకు వచ్చే సుక్కు ఫోన్ వచ్చింది. అందరు అప్రిషియేట్ చేస్తున్నారు దిల్ గురించి. అంటే ఆ నమ్మకం చెయ్యాలి, ఒక చాలా కొత్తగా చేశాడు. అలా జర్నీ స్టార్ట్ అయింది. రవిని కలిసాము, ఒకరోజు ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము. ప్రభాస్ తర్వాత ప్రభాస్ కూడా అప్పటికే 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ జర్నీలో దిల్ సినిమా ప్రివ్యూ షో తరుణ్ ఎవరో చూస్తామనంటే ప్రసాద్ ల్యాబ్లో షో వేసాము. మేమిద్దరం అక్కడ చెట్టు కింద నిలబడుతుంటే ప్రభాస్కి షో వేసాము. ఎవరికి? తరుణ్కి తరుణ్ అంటే వీళ్ళందరూ వచ్చారు. అలా మేము చీకట్లో చెట్టు కింద ఇవే దీని గురించే. దిల్ హిట్ అయింది, ఇప్పుడు ఆర్య అని కాదు, ఈ సినిమా చేయాలి. దిల్ హిట్ అయింది, ఈ సినిమా చేయాలి ఎలా. అట్లా ఒక స్కార్పియో అలా ముందుకు వెళ్ళిపోయి ఆగి టింగ్ 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 ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది. ఇద్దరం అక్కడ నిలబడుతుంటే దగ్గరకు వస్తే బన్నీ. అప్పుడు బన్నీ అప్పటి ఎలా ఉండేదంటే ఫ్రేమ్లో ఎంటర్ అయితే డార్లింగ్ అని అరిచేసేవాడు. ఆ ఫ్రేమ్ అవుట్ అయిన తర్వాత కూడా ఆ డార్లింగ్ వినిపిస్తూ ఉండేది. ఎందుకంటే అరుస్తూనే ఉండేవాడు అన్నమాట ఎక్కడి వరకు, అంత ఎనర్జీ అప్పట్లో. అంటే ఇట్స్ గ్రేట్ మూమెంట్స్. అలా రాగానే సుక్కునే బాడీ లాంగ్వేజ్ అంతేంది, నీ క్యారెక్టర్ లాగా ఉందని బన్నీ లోపలికి వెళ్ళిపోయాడు. నేను చెప్పొద్దు, నిజం మాట్లాడుకుందాం. నిజమే, నిజం కాదు, నిజాలు మాట్లాడుతాం. ఓకేనా? అసలు ఇంకా నేను చూసి అప్పుడు హీరో పేరు నచికేత్ అనమాట, దానికి ఒక కథ ఉంది నచికేత్ అని పేరు పెట్టడానికి. నేను వెతుకుంటే చూస్తే నేను ప్రభాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను ఫ్రెండ్గా, ప్రభాస్ రాజుగారి కథ చెప్పన్నారు కానీ ఎందుకు నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని. అప్పట్లో నేను అవన్నీ తెలుసు, కథ ఉంది, హీరో కావాలి అని. సరే విందామంటే నేను విన్న తర్వాత కూడా అవును కరెక్ట్ మీరు చెప్పింది, నేను కరెక్ట్ కాదు. సో నేను ఐఎమ్ సెచ్ ఆఫ్ మై హీరో, యాక్చువల్లీ ఐఎమ్ సెచ్ ఆఫ్ మై ఎనర్జీ. నేను ఏం ఫీల్ అవుతున్నాను అనేది అది కొంచెం వేరేలా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే బన్నీ దిగి అరుస్తూ కేకలు పెడుతున్నాడో, నేను చెట్టు దగ్గర ఉండి ప్రకాష్ వేమ, అప్పుడు మేము ముగ్గురం స్క్రిప్ట్ చేసింది. సో ప్రకాష్ అన్నాడు, అరే మన నచికేతరా అన్న, చూడాలన్నాడు మన నచికేతరా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు ఈయన. నిజం అది. ఓకే 20 ఏళ్ళ క్రితం 21 ఇప్పుడు బన్నీ సుక్కు నువ్వు సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు నేను నీతో పెట్టుకోలేను, నువ్వు చెప్పు. చాలా ఫన్నీగా చెప్తా, తర్వాత మీరు సపోర్ట్ చేసింది వేరే. నువ్వు అయిపోయాక నైట్ నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసా, ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడే నంబర్ తీసుకున్నా, స్విచ్ ఆఫ్. మార్నింగ్ 7 o'clock నాకు కాల్ వచ్చింది. కాల్ బ్యాక్ ఇమ్మీడియట్గా కన్విన్స్ అవుతారు చేసి, అవునా కరెక్ట్ అని వాళ్ళు ఇస్తున్నావు, నీకు అది నీకు తెలుసు కదా, ఓకే చెప్దామని. అప్పుడు ఈయనకి వెళ్ళి వెంటనే అక్కడే మీరు నైట్ 12 o'clock నాకు గుర్తుంది బాగా, వెళ్ళి కథ చూడు నీకు కథ చెప్పిస్తానన్నారు బన్నీకి. కథ చెప్పిస్తానంటే నేను పక్కనే ఉన్నా, నీకు మంచి కథ చెప్పిస్తావు బన్నీ, చాలా బాగుంది చేద్దుగానంటే బన్నీ ఏమన్నాడు తెలుసా, సార్ ఇప్పటికి 71 కథలు విన్నాను, ఇంకా 72సారి అంటే గుండె 72 సార్లు కొట్టుకుంటుందంటే ఒక నిమిషానికి, నా గుండె ఆగిపోతుంది సార్, అలా ఉంది సిచ్యువేషన్ అంటే. నేను వెంటనే నేను కంగారు పడిపోయి ఇతనే కథ చెప్పేదన్నా, అంటే కంగారు పడుకొని నీ గుండె నేను కాపాడుతాను.